హలో దోస్తులు, ఎట్లున్నారు? మంచిగున్నారా? నేను కూడా చాలా మంచిగున్నా. మీరు కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నా. ఈరోజు నేను స్వీట్ కార్న్ పాలక్ మసాలా ఎట్లా తయారు చేయాలో చూపిస్తాను. ఇది మార్వాడి వాళ్ళ స్టైల్ అండి. ఇది మన స్టైల్ ఎట్లా చేయాలో నేను చూపిస్తాను. చపాతీలోకి చాలా బాగుంటుందండి ఈ కర్రీ. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. దానికి ముందుగా కావాల్సిన పదార్థాలు: పాలకూర, స్వీట్ కార్న్ అనేది హాఫే తీసుకుంటున్నాను నేను, రెండు. తర్వాత ఒకటి ఎల్లిపాయ, తర్వాత కొద్దిగా కసూరి మెంతి, తర్వాత కొంచెము జీలకర్ర, తర్వాత గరం మసాలా, పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి అండి. తర్వాత చిన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, తర్వాత ఎల్లిపాయలు సన్నగా ఇలాగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత మనం ఒక స్టవ్ వెలిగించుకొని దానిపైన గిన్నె పెట్టుకొని వాటర్ పోసి వాటర్ వేడెక్కేంత వరకు ఉంచి మనము స్వీట్ కార్న్ ఒలిచి పెట్టుకున్న స్వీట్ కార్న్ని దాంట్లో వేసేయాలండి. వేసి ఒక 5-10 మినిట్స్ వరకు ఉడికించుకోండి. మెత్తగా కొద్దిగా లైట్గా ఉడికేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఈలోగా మనము ఇంకొక స్టవ్ పైన ఇంకొక గిన్నె పెట్టుకొని పాలకూర నీట్గా కడుక్కున్న తర్వాత కొద్దిగా ఆ గిన్నెలోకి వాటర్ పోస్తున్నాను నేను, కొద్ది కన్సిస్టెన్సీ మాత్రమే. వాటర్ పోసిన తర్వాత మనము మంచిగా కడిగి పెట్టుకున్న పాలకూర ఆకులని దాంట్లో వేసేయండి. వేసిన తర్వాత మొత్తం వేసేసినాక ఒక మూత పెట్టుకొని ఒక్క 5 మినిట్స్ వరకు ఉడికించుకోవాలండి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల వరకు వెయిట్ చేయండి. ఈలోగా మనకు స్వీట్ కార్న్ ఉడికిపోయింది కాబట్టి దాంట్లో ఆయిల్ వాటర్ మొత్తం తీసేయండి. తీసేస్తే ఇలాగ చూడండి, ఇలాగైపోతుంది. వాటర్ తీసేసిన తర్వాత ఇక్కడ చూడండి, పట్టుకొని చూస్తే ఉడికిపోతుందండి. అది చూడండి, చాలా చక్కగా ఉడికిపోయింది. అది మంచిగా ఉడికిన తర్వాత మనం పాలకూర చూద్దాము. ఇది కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. చూడండి, ఒక స్పూన్ పెట్టి ఎట్లా అంటుంటే విరిగిపోతుంది, చూసిరా? అట్లా అయిపోయింది. అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మనం పాలకూర అదంతా ఆకులన్నీ తీసి మిక్సీ జార్లో వేసి పేస్ట్ వేసుకోండి. మిక్సీ జార్లో వేసేయండి. మిక్సీ జార్లో వేసినాక మెత్తగా గ్రైండ్ పట్టేసేయండి. దాన్ని మెత్తగా పేస్ట్ వేసేసుకున్న తర్వాత ఈ వాటర్ పడేయొద్దండి, మన గ్రేవీ కోసం యూజ్ అవుతాయి ఇవి. మనము మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత ఒక గిన్నెలోకి తీసి పెట్టుకోండి. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అసలు దాంట్లో ఆకులు అనేవి ఏమి ఉండొద్దు. ఈలోగా మళ్ళీ ఒక స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 2-3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ మీకు ఎక్కువ నచ్చితే కొద్దిగా ఎక్కువ వేసుకోండి, ఎలా నచ్చితే ఆ విధంగా. ఆయిల్ వేడెక్కిన తర్వాత దాంట్లోకి కొద్దిగా జీలకర్ర వేయండి. జీలకర్ర కొంచెం వేగిన తర్వాత మనము ఎల్లిపాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని తీసి జర్ర దాంట్లో వేసేయండి. వేసేసినాక జర్ర అట్లా ఇట్లా వేపుకోండి. వాటిని అక్కడిక్కడ కొంచెం చూసి చెల్లమల్ల మసులుతున్నాయి అవి. అట్లా వేసిన తర్వాత మనం ఆనియన్స్ సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ తీసి కూడా దాంట్లో వేసేయండి. అవంతా బాగా కలుపుకోండి. మంచిగా కలిపి కొంచెం ఆ ఎల్లిగడ్డ అనేది లైట్ బ్రౌన్ షేడ్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి. జర నూనెలు ఎంచినాక దాంట్లోకి చూసిరా అట్లా అయినాక దాంట్లో కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం వేయండి. కారము, ధనియాల పొడి వేసి బాగా అన్నీ కలిపే విధంగా ఒకసారి మొత్తం కలుపుకోండి. మొత్తం వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం అంతా మిక్స్ చేసేసేయండి. బాగా మిక్స్ చేసిన తర్వాత చూడండి, ఒకట్లా వేయాలి. అట్లా చేసేసేయండి. చేసిన తర్వాత మనం పాలకూర గ్రేవీ పెట్టుకుంటున్నాం కదా ఇందాక మిక్సీ, ఆ పాలకూర గ్రేవీ అనేది పోసేయండి. దాంట్లో మొత్తం అంతా పోసేసిన తర్వాత ఒకసారి స్పూన్ తీసుకొని బాగా కలుపుకోండి. దాన్ని మొత్తం కలిపేసుకోండి. మొత్తం వాటర్ అంతా అసలు ఏం లేకుండా ఇట్లా మొత్తం కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత చూసిరా అట్లా ఫుల్గా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మనము వాటర్ ఇందాక మనం పక్కకు తీసి పెట్టుకోవాలంటున్నా కదా వాటర్, నేను ఉడికి పెట్టుకున్న వాటర్, అది కూడా దాంట్లో యాడ్ చేసేయండి. యాడ్ చేసేసిన తర్వాత మొత్తం పూర్తిగా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ వరకు అది ఉడకనియండి. 10 మినిట్స్ వరకు ఒక లో ఫ్లేమ్ మీద బాయిల్ చేసుకోండి. మెత్తగా ఒకసారి మూత తీసి వెంటనే టర్న్ ఆఫ్ చేసుకోండి. చూసినా అట్లా వెళ్ళలేదు, ఇంకా కొంచెం ఆయిల్ పైకి తేలలేదు.
కాబట్టి ఇంకా కాసేపు మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు వేగితే చూడండి మ్యాక్సిమం పైకి ఆయిల్ మొత్తం తేలిపోయింది. దాంట్లో ఉడకబెట్టుకున్న స్వీట్ కార్న్ ముక్కలన్నీ వేసేయండి. ఈడ వీడియోలో చూపిస్తున్న విధంగా వేసేసి మొత్తం ఒకసారి కలిపేసుకోండి. మొత్తం అంతా ఆ స్వీట్ కార్న్ అంతా దాంట్లో మునిగేటట్టు మొత్తం అంతా కలుపుకోండి. మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఒక్కసారి మూత పెట్టుకొని మళ్ళీ ఒక్క లో ఫ్లేమ్ పైన ఒక్క 10 మినిట్స్ వరకు ఉడికించుకోండి. 10 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఇట్లా ఆయిల్ మొత్తం పైకి తేలుతుంది. అప్పుడు దాంట్లోకి మనం ముందుగా తీసి పెట్టుకున్న గరం మసాలా వేసి ఒక్కొక్క 2-3 మినిట్స్ వరకు టాస్ చేయండి అటు ఇటు. కొంచెం అట్లా ఇట్లా కలిపేసి ఒక 2-3 నిమిషాలు వేగనీయండి. వేగిన తర్వాత చూడండి ఈ కన్సిస్టెన్సీకి మనకు గ్రేవీ అనేది దగ్గర పడాలి. కొద్దిగా ఈ కన్సిస్టెన్సీ దగ్గర పడ్డ తర్వాత లాస్ట్కి కసూరి మెంతి వేసుకోండి. దీంట్లో ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకోవచ్చు, అంటే అందరి దగ్గర అవైలబుల్గా ఉండదు కాబట్టి కసూరి మెంతి వేసేసుకుంటే సరిపోతుంది. కసూరి మెంతి వేసుకున్న తర్వాత మొత్తం కలుపుకోండి. కలుపుకున్న లాస్ట్కి స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. చూడండి స్టవ్ ఆఫ్ వేసేసినాక పక్కకు తీసుకొని ఒక బౌల్ తీసుకొని దాంట్లో వేసేసుకోండి. దానిపైన ఆనియన్స్ పెట్టుకొని సర్వ్ చేసుకొని చపాతీలకు పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మార్వాడి వాళ్ళు ఎక్కువ చేసుకుంటారు. మనం కూడా చాలా బాగుంటుందండి చపాతీలకు చేసుకొని తింటే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు, జరా ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి.